ఉగ్రవాదులు దొరికారు. ఒక ఇద్దరు వాళ్ళ భార్యలు, ఇంట్లో భారీ ఎత్తున పేలుడు పదార్థాలు. ఇప్పుడు పోలీసులు చేయాల్సిన పనల్లా వీళ్ళు, వీళ్ళ సహాయకులు లేదా వీళ్ళ ఫ్రెండ్స్, వీళ్ళతో ఇప్పటిదాకా కలిసినటువంటి వాళ్ళందరికీ సంబంధించిన పాస్పోర్టులు తీయండి. ఆ పాస్పోర్టులో ఎన్ని స్టాంపులు ఉన్నాయో చూడండి. వాస్తవంగా మన ఆంధ్రాలో జరుగుతున్నట్టు దీన్ని ఒక షెల్టర్ జోన్గా వాడుకుంటున్నారు తీవ్రవాద కార్యకలాపాలకు సంబంధించినంత వరకు. నేను ఇంతకుముందు కూడా చెప్పా, దీన్దార్ అంజుమన్ దగ్గర నుంచి అల్ఖైదా దగ్గర నుంచి అనేక బ్యాచీలు ఇక్కడ షెల్టర్ జోన్గా వాడుకుంటారు. ఎక్కడో పేలులకు పాల్పడి ఇక్కడికి వచ్చేసి ఉంటారు. మనం పట్టించుకోం. మామూలు బట్టలు కొట్టోళ్ళని ఏం పట్టించుకుంటారు? సాధారణంగా ఇళ్ళ దగ్గర ఉన్న బట్టలు కొట్టోళ్ళని మామూలు సరదాగా మాట్లాడుతూ ఉంటే, మత కార్యకలాపాలు ప్రశాంతంగా చేస్తూ ఉంటే ఎవరు పట్టించుకుంటారు? అన్న, అక్క, తమ్ముడు అనుకుంటుంటే. వీళ్ళు ఈ మన మధ్యలో ఉన్నటువంటి కాస్త రెబలిజం మెంటాలిటీ ఉన్న వాళ్ళని ఐడెంటిఫై చేస్తారు. వాళ్ళని నిదానంగా అటు కన్వర్ట్ చేస్తారు. వీళ్ళు, వీళ్ళ మిత్రులు, వీళ్ళ బంధువులు, వీళ్ళని తరచూ కలిసేటటువంటి వాళ్ళకి సంబంధించినటువంటి పాస్పోర్టులు చూస్తే వీళ్ళు ఎంతమందిని మార్చడానికి ప్రయత్నించారని తెలుస్తుంది. వీళ్ళ పాస్పోర్ట్లు కూడా చూస్తే ఎంతమందికి సంబంధించి ఏ ఏ దేశాలకు పోయి వచ్చారన్నటువంటి తెలుస్తుంది. చాలా జాగ్రత్తగా వెరిఫై చేయాల్సిన అంశం. ఏదో 4 దొరికినాయి పట్టుకున్నాం కాదు. వాస్తవంగా ఇన్ని రోజుల పాటు వీళ్ళు ఇక్కడ దర్జాగా తిరుగుతున్నారంటేనే మన ఫెయిల్యూర్. తమిళనాడు వాళ్ళు వచ్చి పట్టుకున్నాక వాళ్ళ భార్యలు మనం పట్టుకున్నాం. ఇది చాలా జాగ్రత్తగా చూడాల్సిన వ్యవహారం.